అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పురుగు మందుల మోతాదును లెక్కించడం, వాడకంలో రైతులు చేస్తున్న పొరపాట్లు, సూచనలు. తెలంగాణలో వేసవి నువ్వు సాగులో మెలకువలు. పశువుల్లో నట్టలు, పరాన్న జీవుల బెడద, నివారణ చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నూనె గింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఖరీఫ్లో సాగు చేసిన పసుపు, ప్రత్తి, వేరుశెనగ పంటల అనంతరం నువ్వును సాగు చేయటం పరిపాటి. 80 నుంచి 90 రోజుల పంట కాలంతో తక్కువ నీటి తడులతో పంట అందివస్తుంది. అయితే రకాల ఎంపిక మొదలు ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ వేసవి నువ్వు సాగులో మెలకువలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. తెలంగాణలో నువ్వులను, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వేసవి కాలంలో ఎక్కువగా నువ్వులను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పసుపు తీసిన తర్వాత, అదేవిధంగా ప్రత్తి తీసిన తర్వాత, వేరుశెనగ తర్వాత నువ్వులను ఎక్కువగా సాగు చేస్తున్నారు. శ్వేత, జగిత్యాల తిల్1, JCS 1020, జగిత్యాల తిల్2, JCS 2454, అదేవిధంగా తెలంగాణ తిల్1, JCS 3202 రకాలు. ఇవన్నీ కూడా తెల్లగింజ రకాలండి నువ్వులలో. వీటిని సాగు చేసుకోవచ్చును. ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి JCS 1020 రకము జడకాతతో కూడినటువంటి తెల్లగింజ రకము. కాలపరిమితి చూసుకున్నట్లయితే 85 నుంచి 90 రోజుల కాలపరిమితి ఉంటుంది. JCS 1020 రకం కనుక చూసుకున్నట్లయితే 4 నుంచి 4.5 క్వింటాల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే పసుపు తీసినటువంటి ప్రాంతాలలో మాత్రము 5 నుంచి 5.5 క్వింటాల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్వేత రకం చూసుకున్నట్లయితే కాయలు కింది మీదికి వస్తుందండి. అదేవిధంగా కాలపరిమితి చూసుకున్నట్లయితే 80 నుంచి 85 రోజుల కాలపరిమితి ఉంటుంది. దిగుబడి కనుక చూసినట్లయితే శ్వేత రకం కనుక చూసినట్లయితే 3 నుంచి 3.5 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. తర్వాత JCS 2454 కనుక చూసుకున్నట్లయితే ఈ రకము కాయలు కొంచెం పొడుగ్గా ఉంటాయి. తెల్లగింజ రకము 90 నుంచి 95 రోజుల కాలపరిమితి ఉంటుంది. 3.5 నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అదే పసుపు తీసిన తర్వాత చూసుకున్నట్లయితే 4.5 నుంచి 5 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. రైతులు JCS 1020 ఆల్రెడీ సాగు చేసినట్లయితే అదే విత్తనాన్ని మీరు విత్తనంగా వేసుకోవచ్చండి. అయితే ఫస్ట్ మాత్రం మొలక శాతము కట్టుకోవాలి. దాంట్లో 80 నుంచి 80% కనుక మొలక శాతం కనుక గమనించినట్లయితే మీరు ఆ విత్తనాన్ని వేసవిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ప్రోగ్రెసివ్ రైతులు కూడా విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. తర్వాత నేలలు కనుక గమనించినట్లయితే నీరు నిల్వని నల్లరేగడి నేలల్లో కానీ ఎర్రరేగడి నేలల్లో కానీ నువ్వులను సాగు చేసుకోవచ్చును. విత్తన మోతాదు కనుక గమనించినట్లయితే 2.5 కిలోల విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. 1 కిలో విత్తనానికి 3 కిలోల పొడి ఇసుక కలిపి వేసుకోవచ్చు. మొక్కల విత్తే దూరం కనుక చూసుకున్నట్లయితే మొక్కకు మధ్య దూరము 15 సెంటీమీటర్లు, సాలుకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు ఉండేలాగా విత్తుకోవాలి. విత్తన శుద్ధి కనుక చేసినట్లయితే విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి తెగుళ్లను నివారించుకోవచ్చును. 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తే సమయం కనుక గమనించినట్లయితే జనవరి 15 నుండి ఫిబ్రవరి 15వ తేదీలోపు మాత్రమే వేసుకోవాలి. ముందుగానే వేసుకున్నట్లయితే చలి వలన మొక్కల్లో మొలిచేటటువంటి సమయము లేట్ అవుతుంది. అదేవిధంగా లేట్‌గా వేసినట్లయితే ఎక్కువ టెంపరేచర్స్‌కి పూత అంతా కూడా రాలిపోయి దిగుబడి తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా జనవరి 15 నుండి ఫిబ్రవరి 15వ తేదీలోపు వేసుకోవాలి. ముఖ్యంగా జేసీఎస్ 1020 రకం జనవరి 15 నుండి జనవరి 30వ తేదీలోపు వేసుకున్నటువంటి రైతులకు అధిక దిగుబడి రావడం గమనించడం జరిగింది. తర్వాత ఎరువుల యాజమాన్యం కనుక గమనించినట్లయితే ఆఖరి దుక్కులో 4 టన్నుల పశువుల ఎరువు కానీ, 1 టన్ను వర్మీ కాంపోస్ట్ కానీ, లేకపోతే 1 టన్ను గొర్రెల ఎరువు కానీ వేసుకోవాలి. తర్వాత 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాత విత్తిన 30 రోజుల తర్వాత కలుపు తీసిన తర్వాత 18 కిలోల యూరియాను పైపాటిగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం కనుక గమనించినట్లయితే విత్తిన వెంటనే నీరు పెట్టుకోవాలి. తర్వాత వారం రోజుల్లోపు మరొకసారి పలచని నీటి తడి ఇవ్వడం వలన మొలకెత్తని విత్తనాలు కూడా మొలకెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నేల యొక్క స్వభావాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పూత దశ, కాత దశ, అదేవిధంగా గింజ గట్టిపడేటటువంటి దశల్లో తప్పకుండా నీటి తడి పెట్టుకోవాలి. సాధారణంగా కనుక చూసినట్లయితే 5 నుంచి 7 నీటి తడులు ఖచ్చితంగా అవసరం అవుతాయి. కలుపు యాజమాన్యం కనుక గమనించినట్లయితే మనుషులతోటే ఒకసారి విత్తిన 20 రోజుల్లోపు కలుపు తీయించాలి. కలుపు యాజమాన్యం కనుక సరైన సమయంలో చేపట్టకపోయినట్లయితే మొక్క ఎదగక దిగుబడులు బాగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం అనేది ఖచ్చితంగా చేయాలి సరైన సమయంలో. దగ్గర ఉన్నటువంటి నువ్వు మొక్కలను కూడా తీసేసేయాలి. పంట కోత, అదేవిధంగా పంట నూర్పిడి కనుక గమనించినట్లయితే రైతులు ఎక్కువగా ఏంటంటే ఆకులు పసుపు రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోత చేపడతారు. అలా కాకుండా ఆకులే కాకుండా కాయలు కూడా 75% కాయలు పసుపు రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోయాలి. దానివలన మీకు విత్తన నాణ్యత, అదేవిధంగా గింజ నాణ్యత బాగుండి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కోసిన తర్వాత చిన్న కట్టలు కట్టుకొని టార్పాలిన్ల పైన నిలబెట్టుకొని నూర్పిడి చేసుకోవాలి. దీనివలన నాణ్యమైనటువంటి నువ్వులను తీసుకోవచ్చును. పెరుగుతున్న చలి ప్రభావం సకల జీవరాశిని వణికిస్తోంది. ఎక్కువగా ఉన్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి వేళల్లో కురుస్తున్న మంచు పలు రోగాల వ్యాప్తికి కారణమవుతోంది. ముఖ్యంగా పాడి పశువులపై చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు పరాన్నజీవుల బెడద ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. పశువుల్లో ఈ పరాన్నజీవుల సమస్య ఎక్కువగా ఉండటానికి కారణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచిస్తున్నారు గుంటూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కేవీవి సత్యనారాయణ. ఈ నట్లు అనేవి రకరకాలుగా ఉంటాయి. రౌండ్ వామ్స్ అంటే ఏలికపాములు, అలాగే బద్దె పురుగులు, అలాగే జలగల కింద 3 రకాల కింద ఉంటాయి. రైనీ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జూలై నెల నుంచి ఎప్పటి వరకు కూడా ఎక్కువగా మనకి అల్పపీడనాలు ఏర్పడతాం, అల్పపీడనాలు వాయుగుండాలుగా ఏర్పడతాం. రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయంతో పాటు పశుగ్రాసాలు కూడా తడిసిపోవడం, ఈ తడిసిపోయిన పశుగ్రాసాల్లో మరి ఈ గుడ్లు పెరిగి పాడి పశువులకి అనర్థాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ పరాన్న జీవులు ఉంటాయో ఆ గడ్డిని తిన్న పాడి పశువుల శరీరంలోకి ఈ గుడ్లు వెళ్ళి అవి పిల్లల కింద రూపాంతరం చెంది అవి మరి దాని శరీరాన్ని, వాటి యొక్క కణజాలాన్ని, రక్తాన్ని, ఆ శరీరంలో ఉన్న అవయవాల కార్యాన్ని కానీ, ఆ లంగ్స్ని కానీ, ఇలాంటి అన్నిటిని కూడా పాడు చేయడం వల్ల మరి పశువు యొక్క శారీరక బరువు తగ్గుతుంది. కడుపులో ఇంటెస్టైన్లో ఉండటం వల్ల వాళ్ళు తిన్న ఆహారం వాటి శరీరానికి వెళ్ళకుండా ఈ పరాన్నజీవులు తినడం వల్ల ఆ రక్తంలో కలగపోవడం వల్ల ఈ పోషక విలువలు, పాలు కూడా దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. కాబట్టి వాటిని నిర్మూలించకపోతే పాలు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు గుర్తించి అధిక పాల దిగుబడి ఉండాలి అంటే పశుగ్రాసాలతో పాటు నట్టల నివారణ కార్యక్రమం కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
మనం పాడి పశువుల్ని ఎక్కడ పడితే అక్కడ చలముల్లో తాకుండా ఇంటి దగ్గర మనకి వాటర్కి ప్రవహించే వాటర్ తోటైతే ఇబ్బంది లేదు, కానీ నీటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఈ పాడి పశువుల్ని మేపడం వల్ల అవి గడ్డి తింటూ వాటర్ కూడా తాగుతాయి. ఆ సమయంలో ఆ కంటామినేటెడ్ వాటర్లో కూడా ఈ గుడ్లు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆ గుడ్లని నివారించడానికి ఈ కలుషితమైన ఆహారం కానివ్వండి, కలుషితమైన నీరు కానివ్వండి తాగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎక్కువగా పాడి పశువుల్ని వాటి యొక్క శరీర బరువుని కానీ సరిగ్గా ఎదగకుండా, బాడీ డెవలప్మెంట్ లేకుండా చేయడానికి, పాలు దిగుబడి తగ్గడానికి, అలాగే పశువు శరీర బరువును కూడా పూర్తిగా లేకుండా చేయడానికి ఇవి అనర్థకాలుగా ఏర్పడతాయి. కాబట్టి వీటిని నివారించవలసిన బాధ్యత పశుసంవర్ధక శాఖకి ఉంది. నట్టలు ఎందుకు ఏర్పడతాయంటే జనరల్గా మనకి వర్షాకాలం ప్రారంభమైన దగ్గర నుంచి వర్షాలు తగ్గే వరకు కూడా పశుగ్రాసాలు ఎక్కడైతే పెంచుతారో ఆ ప్యాడీ ఫీల్డ్స్లో ఈ నట్టలు అనేవి పెరుగుతూ ఉంటాయి. గుడ్డి దశ, ఆ గుడ్డి దశలో ఉన్నప్పుడు అవి గడ్డిని మేసినప్పుడు ఈ పాడి పశువులు అవి శరీరంలోనికి వెళ్ళి ఆ కడుపులో వివిధ దశల కింద రూపాంతరం చెంది జలగల కింద మారడం, బద్దె పురుగుల కింద మారడం, ఏలుక పాములుగా మారడం జరుగుతూ ఉంటుంది. వాటిని నిర్మూలించకపోతే లేగదోళ్ళకు కానీ పాడి పశువులకు కానీ శరీరంలో ఎన్నో అనర్థాలు జరిగి పాడి పశువులు అయితే పారుతూ ఉంటాయి, కళ్ళంట పుసులు కడుతూ ఉంటాయి, బరువు పెరగు, పాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలని రైతు సోదరులు వెంటనే గమనించి సమీపంలో ఉన్న పశు వైద్యశాలకి ఆ యొక్క పేడను తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు పరీక్ష చేసి వాటి యొక్క లోపల ఉన్న పురుగును బట్టి దానికి సరైన మందుని పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఇస్తారు. దానివల్ల ఆ యొక్క వ్యాధిని మనం నివారించుకోవచ్చు. లేగదోళ్ళలో అయితే ఎక్కువ ఏలిక పాములు, బద్దె పురుగులు ఉంటాయి. కాబట్టి ఫెనబెండజోల్, ఆల్బెండజోల్, నిక్లోజమైడ్ ఇలాంటి మందులను వాడుకోవాలి. ఆల్బెండజోల్ అయితే మనం వాటి యొక్క శరీర బరువును బట్టి కేజీకి 5 నుంచి 10 గ్రాముల దాకా ఇచ్చుకోవచ్చు. ఫెనబెండజోల్ అయితే 20 నుంచి 30 mg దాకా ఇచ్చుకోవచ్చు. ప్లాజిక్వాంటాల్ కానీ నిక్లోజమైడ్ కానీ అవి బద్దె పురుగులకు ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని కూడా 10 mgల చొప్పున శరీర బరువును బట్టి దాని యొక్క శరీరం ఎంత ఉంటుందో చూసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. పురుగు మందుల విషయంలో రైతులు తూచా తప్పకుండా నిపుణుల సూచనలు పాటించాలి. అతిగా కాకుండా అవసరమైనప్పుడే విచక్షణతో వాడటం, సమగ్ర సస్యరక్షణలో భాగంగా వాడటంతో పాటు పిచికారీ విషయంలోనూ సరైన శ్రద్ధ పెట్టాలి. రైతులు చాలాసార్లు మోతాదును లెక్కించడంలో విఫలమవడం చూస్తున్నాం. శాస్త్రవేత్తలు ఎకరాకు వాడాల్సిన మందు మోతాదును సాధారణంగా సిఫార్సు చేస్తుంటారు. ఎకరాకు 200 లీటర్ల నీరు వాడతారు. కాబట్టి లీటరు నీటికి ఎంత మోతాదు వాడాలో కూడా సిఫార్సు చేస్తారు. అయితే అధిక శాతం రైతులు చేస్తున్న పొరపాటు ఏమిటో తెలుసా? ఇటీవల వచ్చిన తైవాన్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లతో ఎకరాకు 120 లీటర్ల నీరే వాడడంతో ఆ నీటికి సరిపడా మోతాదును మాత్రమే లెక్కించుకొని వాడుతున్నారు. అంతేకాని ఎకరాకు వాడాల్సిన మందు మోతాదు వాడటం లేదు. దీనివల్ల మందు గాఢత తగ్గిపోయి మందు పని సామర్థ్యం తగ్గుతుంది. అలా కాకుండా ఎన్ని లీటర్ల నీరు వాడినా ఎకరాకు సిఫార్సు చేసిన మందు మోతాదుని తప్పనిసరిగా వాడుకోవాలంటూ పురుగు మందుల వినియోగం గురించి సూచనలు అందిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి అనిత. పురుగులను కంట్రోల్ చేయడానికి వచ్చేవి ఇన్సెక్టిసైడ్స్ అంటాము. శిలీంధ్రాలు కంట్రోల్ చేయడానికి ఫంజిసైడ్స్ అంటాము. తర్వాత కలుపు మొక్కలను నివారించడానికి వీడిసైడ్స్ అంటాము, అంటే గడ్డి మందులు. ఇవన్నీ కూడా
రిజిస్టర్డ్ అంటే CIBRC సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ రిజిస్ట్రేషన్ కమిటీ ద్వారా అప్రూవ్ చేసి అవి ఆ కెమికల్స్ని మనము వాడుకోవాలి. అయితే రైతులు లోకల్ డీలర్స్ దగ్గర ఈ పురుగు మందులను కొనుక్కున్నప్పుడు వాటి లేబుల్ ఖచ్చితంగా చూడాలి. ఏ పురుగు మందుకైనా లేకపోతే తెగులు మందుకైనా వీటికి ముఖ్యంగా 2 సంవత్సరాల డేట్ ఉంటుంది. అయితే అది ఎక్స్పైరీ కాకముందే ఆ పురుగు మందుని వాడుకోవాలి. తర్వాత ఆ పురుగు మందులు తెచ్చుకున్న తర్వాత కూడా వాటి సరి అయిన ప్లేస్లో మనము దాన్ని స్టోరేజ్ చేసుకోవాలి. ఆ పురుగు మందులన్నిటికీ కూడా ఈ చిన్నపిల్లలకి దూరంగా, తర్వాత పశువులు ఉండే ప్లేస్లో దూరంగా వీటిని పెట్టుకోవాలి. పిచికారీ చేసే సమయంలో ఈ పిచికారీ చేసే వాళ్ళు సరైన డ్రెస్ వేసుకొని ఉండాలి. ఈ పురుగు మందు మనకి కళ్ళకు కానీ చెవులలో కానీ ఎటు కూడా మన శరీర భాగాల మీద పడకుండా తగిన చర్యలు చేసుకోవాలి. కళ్ళకి కళ్ళద్దాలు లాంటివి, తర్వాత కాళ్ళకి షూస్, తర్వాత ఈ పిచికారీ చేసేటప్పుడు ఆ డ్రెస్ని వేసుకున్నట్టయితే పురుగు మందు అనేది శరీర భాగాల మీద పడకుండా ఉంటుంది. ఈ విధంగా పిచికారీ చేసినట్టయితే మనుషులకు హానికరంగా ఉండదు. ఈ పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు చాలామంది ఏ డ్రెస్ వేసుకోకుండా మామూలుగానే పిచికారీ చేస్తూ ఉంటారు. అయితే అది రాను రాను దాని ఎఫెక్ట్ కనపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ పురుగు మందుల కలిపే విషయానికి వస్తే కూడా పురుగు మందులు ఎంత మోతాజులో కలుపుకోవాలి అన్నప్పుడు పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ నీటిలో కలిపేటప్పుడు సపోజ్ మనం ఫిప్రోనిల్ అనేది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేస్తాము. అయితే అది ఎకరానికి మనము 200 లీటర్లు నీరు వాడతాం కాబట్టి 400 మిల్లీలీటర్లు మనము ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో చాలా రకాల స్ప్రేయర్స్ వాడుతున్నారు. పవర్ స్ప్రేయర్ కానీ, తైవాన్ స్ప్రేయర్స్ కానీ, తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్, ఇలా రకరకాల స్ప్రేయర్స్ వాడుతున్నారు. ఈ రకరకాల స్ప్రేయర్స్ వాడినప్పుడు మనకి ఎకరానికి ఎంత మోతాదు పురుగు మందు మనము నిర్ధారణ చేసి మనము చెప్తామో అంతే మోతాదు పురుగు మందుని వాడుకోవాలి. ఎన్ని లీటర్ల వాటర్ వాడినా కానీ 400 ml అనేది ఒక ఎకరానికి వాడటం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డ్రోన్ల ద్వారా కూడా మనం పిచికారీ చేస్తున్నాము. ఎకరానికి మనకు సిఫారసు చేసిన మందుని ఆ ఎకరంలో అంత నీటిలో మనం కలుపుకొని వాడడం అనేది చాలా అవసరం. అయితే ఈ పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు కూడా మనకి బాగా ఎండగా ఉన్నప్పుడు లేకపోతే గాలి ఎక్కువగా వీసినప్పుడు ఈ పురుగు మందులను మనం పిచికారీ చేయొద్దు. అతి ఉత్తమమైన సమయం ఏంటంటే పొద్దున ఎండ కాకుండా లేకపోతే సాయంత్రం వేళలో మనము ఈ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు మందు అనేది మంచిగా పనిచేస్తుంది. గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు ఈ పురుగు మందులు పిచికారీ చేసినట్టయితే ఈ పురుగు మందు అనేది పక్క పొలంలోకి వెళ్ళిపోయి సరిగ్గా చెట్టు మీద పడకుండా మన పురుగు మందు యొక్క పనితనం అనేది సరిగ్గా ఉండదు. ఇక పురుగు మందు పిచికారీ చేసినప్పుడు మనం పురుగు మందు కలిపినప్పుడు పురుగు మందుతో పాటు మనము ఒక లీటర్కి ఒక 1/2 మిల్లీలీటర్ మనం వెట్టింగ్ ఏజెంట్ అంటే స్ప్రెడర్ అంటాము, స్టిక్కర్ అంటాము, సబ్బు లాంటి లిక్విడ్ దొరుకుతుంది. లీటర్కి 1/2 మిల్లీలీటర్ చొప్పున మనము కలిపి వాడుకున్నట్టయితే ఆ పురుగు మందు అనేది ఆ చెట్టు మీద మంచిగా స్ప్రెడ్ అయ్యి ఆ పురుగు కానీ తెగులు కానీ సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ చర్యలను చేపట్టినట్టయితే ఆ స్ప్రేయింగ్ చేసిన ఫలితం దక్కుతుంది. తర్వాత ఆ పురుగు కానీ శిలీంధ్రం కానీ కంట్రోల్ అవుతుంది. మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వరి నారు సరిగా పెరగడం లేదు, నారు ఎర్రబడుతోంది. నారు పెరగడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా కోయల్కొండ నుంచి రాజేందర్ రెడ్డి. యాసంగిలో నారుమడిలో ఎదుర్కొనే ప్రధాన సమస్య చలి. మనకి చలి ఎక్కువగా ఉండడం వల్ల నారుమడి పెరగకపోవడము, పిలకలు వేయకపోవడము, కొన్ని చోట్ల చనిపోవటము ఈ విధంగా జరుగుతుంది. నారుమడులను ఏర్పాటు చేసుకునేప్పుడు తప్పకుండా ఎత్తైన నారుమడులను ఏర్పాటు చేసుకోవాలి. దీని వలన మనము నీళ్లు పెట్టడానికి తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. రాత్రిపూట మొత్తం మనం నారులో నీళ్లు ఉంచి తెల్లవారి ఆ చల్ల నీళ్ళన్నా తీసేసి మళ్ళీ ఈ ఫ్రెష్ నీళ్ళు అంటే బోర్ నుండి వచ్చే నీళ్లు పెట్టడం వల్ల కూడా మనకి మొలక పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి, ఎప్పుడైతే రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా వెళ్ళినప్పుడు మనకి నారు పెరగడము చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించటానికి మనము నారుమళ్ళకి
కర్రలు లేదా ఏదైనా ప్లాస్టిక్ పైపులు, ఇనుప చువ్వల దాంతో ఒక ఊతంగా ఏర్పాటు చేసుకొని దానిపైన నారుపైన మనము ప్లాస్టిక్ లేదా యూరియా బస్సాలు అలాంటివి ప్లాస్టిక్ షీట్స్ కానీ కప్పుకొని మనము తెల్లవారి మళ్ళీ తీసేయాలి. దీనివల్ల మనము నారుని మంచు నుండి కాపాడుకోవడానికి, చలి నుండి కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక యాసంగిలో మనము ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య జింకు లోప లక్షణం. జింకు లోపము అనేది మనము చూస్తుంటే మనకు ఆకుల వెంబడి తుప్పు రకం కలర్ మచ్చలు ఏర్పడము, మొత్తం అది బిగసిపారిపోవడము, ఎదగకపోవడము, నత్రజని వేసినా కూడా మనకి నారుమడి సరిగా పెరగకపోవడము, ఇవన్నీ చూసినప్పుడు అది జింకు లోప లక్షణంగా మనము గుర్తించాలి. దీనికి రైతులు 1 లీటర్కి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి మనము పిచికారీ చేయాలి. ప్రధాన పొలంలో ఎంతైతే మనము కలుపు నివారణకి చర్యలు చేపడతామో మనము నార్మల్లో కూడా దాని ప్రకారమే చేపట్టాలి. 10 నుండి 12 రోజులప్పుడు బిస్పైరిబాక్ సోడియం అనే మందుని 1 లీటర్ నీటికి 0.5 ml కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా సహెలోపాపీ బ్యూటైల్ అనే మందుని కూడా 1 లీటర్ నీటికి 1.5 ml కలిపి మనము పిచికారీ చేసుకోవాలి. ఇలా మనము నార్మల్లోనే మనము కలుపు నివారణ చర్యలు చేపట్టినప్పుడు పోషకాలకి ఇతరానికి మనకి కాంపిటీషన్ ఏర్పడకుండా ఎదుగుదల బాగా ఉంటుంది. అలాగే నారుమల్లో కూడా మనము నారు పీకే వారం రోజుల ముందుగా మనము 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు చల్లుకొని ఆ రోజు నుండి ఈ మరుసటి రోజు వరకు ఆ నారుమడి నుండి నీళ్లు బయటకి వెళ్లకుండా మొత్తం కట్టేసి అందులోనే ఆ నీళ్లు మనం మందు చల్లిన నీళ్లు మొత్తం అందులో ఇంకేట్టుగా చేసుకోవడం వల్ల మనకి ఈ పురుగు వృద్ధి నుండి నారుని రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ చర్యలు పాటించి సక్రమమైన రీతిలో సరి అయిన నారుమడిని పొందగలరని ఆశిస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మన దేశంలో పప్పు దినుసుల ఉత్పత్తి పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా నూతన రకాల ఉత్పత్తి, అభివృద్ధి వంటి వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. శనగ పరిశోధనకు పేరుగాంచిన నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ నూతన రకాలను రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు అఖిల భారత శనగ పరిశోధనా ప్రాజెక్టు సమన్వయకర్త డాక్టర్ శైలేష్ త్రిపాఠి వివరించారు. ఆంధ్రప్రదేశ్ is an important state in terms of chickpea area and production. శనగ విస్తీర్ణం ఉత్పత్తి పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. సుమారు 2.5 నుండి 3 లక్షల హెక్టార్లలో శనగ సాగు చేయబడుతోంది. శనగ సాగు ప్రధానంగా అనంతపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్నప్పటికీ నంద్యాల జిల్లాలో ప్రధానంగా అఖిల భారత శనగ పరిశోధన ప్రాజెక్టు ఉండటంతో పంట సాగుపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ రూపొందించబడుతున్న రకాలు మన వాతావరణానికి, రైతులు సాగు చేయడానికి అనువుగా ఉంటున్నాయి. ప్రస్తుతం వస్తోన్న రకాలు యంత్రంతో కోయడానికి అనువుగా ఉండటంతో పాటు ఎండు తెగులను తట్టుకుంటున్నాయి. రైతులు సైతం ఇలాంటి రకాలను సాగు చేసి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. భారత ప్రభుత్వం నూతనంగా పప్పు ధాన్యాల పథకం ప్రారంభించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే పథకం ముఖ్య ఉద్దేశం. రబీలో ప్రధానంగా శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. 2030-31 నాటికి 35 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలనేది పప్పు ధాన్యాల పథకం ప్రధాన లక్ష్యం. అందుకనుగుణంగానే శనగ ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. అలానే ఇక్కడ నూతనంగా విడుదల చేసిన NBEG రకాలను ప్రచారంలోకి తీసుకొస్తున్నాం. యంత్రంతో కోత కనువుగా ఉండి ఎండు తెగులను తట్టుకునే ఈ రకాలను రైతులకు పరిచయం చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి వివరాలు అందిస్తున్నాం. Which they will follow to get a good yield, and these demonstrations they are then copied by other farmers, and this is how the technology will spread in the state. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.